బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణార్య యతిశేఖర పాద భక్తం గోపాలదేశిక వరాప్త సమస్తబోధం శ్రీజానకీ సచరణార్పిత మానసాబ్జం నారాయణార్య యతివర్యమహం ప్రపద్యే. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషద్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. యం ప్రవ్రజంతమనపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ. పుత్రేతి తన్మయతయా తరవో వినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులరా, నిజానికి గత సంవత్సరం ఇక్కడ ఈ వేదిక మీద భాగవత సప్తాహ కార్యక్రమాన్ని మనం జరుపుకున్నాం. శ్రీమతి మాధవి నారాయణ రెడ్డి దంపతులు ప్రతి సంవత్సరం కార్తీక మాసం మా కరీంనగర్ ఇవ్వాలి అని వారు ప్రార్థన చేశారు. స్వామివారి ఆశీస్సులు పొందారు. దీంట్లో ఒక స్వార్థం ఉంది. ఒకటి, వెంకటేశ్వర స్వామి కథ చెప్పడం ఒకటి, రెండు మీ అందరికీ గుర్తుండి ఉండాలి. 108 దివ్య దేశాలలో కార్తీక మాసంలో గత సంవత్సరం చాలామంది దీపారాధన కోసం కైంకర్యాన్ని ఇక్కడ సమర్పించుకున్నారు. అంత మాత్రమే కాకుండా సమతా కుంభని 108 దివ్య క్షేత్రాలకి జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమం. నిజానికి ఒక గుడికి జరిగితే బ్రహ్మోత్సవం అనాలి, అందులో దివ్య దేశాలకి జరిగితే వాటిని ఏమనాలి? దివ్యోత్సవం అనాలి. అలాంటి ఒకటి కాదు, 108 ఆలయాలకి జరిగే ఉత్సవాలకి పెరుమాళ్ళకి భోజనం, విచ్చేసే భక్తులకి భోజనం కూడా మన కరీంనగర్ వాసులు ఒకంత చేద్దామని ఒక చూపు చూశారు గత సంవత్సరం. అందుకోసమే శ్రద్ధాళువులైన భక్తులు చక్కని కైంకర్యాలు సేవలు సమర్పించే స్థానం గనక అందులో జ్ఞాన పిపాసులు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ అంటే దాహం బాగా ఉంది, జ్ఞాన దాహం అన్నమాట. అందుకోసం ఇలాంటి చోటకు వస్తే మంచిది అని ఈ కరీనగరానికి మళ్ళీ పెరుమాళ్ళు ఆచార్యులు పంపించారు. సప్తాహ జ్ఞాన యజ్ఞం మనం చేసుకుంటాం. సహజంగా 8 రోజుల పాటు సప్తాహంలో ఒకరోజు తీసేస్తే 7 రోజులే ప్రధానం. ఒకరోజు ముందు రోజు జరిగేటటువంటి ఏమిటి కథ వింటే మనకు కలిగే ఫలం అని భాగవత మహిమని చెప్తారు. సరే, గత సంవత్సరం ఎలాగో విన్నారు, ఎన్నో సంవత్సరాలు ఇక్కడ వింటూనే ఉన్నారు. కానీ ఈరోజు భాగవత మహిమతో పాటుగా మొదటి స్కంధ ప్రవేశం కూడా మనం చేసేసుకుంటాం. ఈరోజు నిజానికి 3వ స్కంధం దాకా అవ్వాలి, అంతవరకు సూక్ష్మంగా చెప్పేస్తా. ఒక కొత్త కోణంలో మనం భాగవత రహస్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భాగవతం అసలు ఎందుకు వినాలి? ప్రయోజన మనుద్దిశ్య నమందోపి ప్రవర్తతే అంటుంది శాస్త్రం. ప్రయోజనం లేకుండా ఏ మనిషి ఏ పని చేయడు. దీనివల్ల నాకు ఏదైనా లాభం కలుగుతుందా? ప్రయోజనం ఉంది అంటే ఎంత దూరమైనా పరిగెత్తాడు. భాగవత కథకి వస్తే 1,00,000 రూపాయలు వస్తాయట రోజుకి అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి కూడా వచ్చేస్తారు ఇక్కడికి. రోజుకి 1,00,000 వస్తుంటండి, 2 గంటలు వింటే నష్టమే ఉందండి అని వస్తారా? రారా? వస్తారు. ప్రయోజనం తెలియాలి. కానీ కొంతమంది అన్నారు 1,00,000
సంపాదించడం తేలికే, ఖర్చు పెట్టడం కూడా అంతే తేలిక, తొందరగా ఖర్చు అయిపోతుంది. ఒక ఆయన అన్నారు, ఏమంటే ఖర్చు కానిది ఎంత ఖర్చు పెట్టినా ఖర్చవని సంపద ఏదన్నా ఉంటే చెప్పండి. భాగవత కథ వినండి. తరగని సంపద వస్తుంది. సంపద అంటే భౌతికంగా కనిపించే ధనం మాత్రమే కాదండి, పారలౌకికమైనటువంటి ఆ సంపదలు, మహదానందాన్ని ఇచ్చేటువంటి గొప్ప సంపదలు ఇచ్చేటటువంటిది వైకుంఠం. అలాంటి దాన్ని మనకి అందిస్తుంది అంటారు భాగవత కథ. దీని యొక్క మాహాత్మ్యాన్ని మనం శ్రవణం చేసే ముందుగా, ఏ కథలైనా పుట్టే స్థానాలు నైమిషారణ్యంలోనే పుడుతూ ఉంటాయి. నైమిషారణ్యంలో సౌనకాది మునులంతా కూర్చుని సూతుణ్ణి అడుగుతున్నారు, సూత నువ్వు చాలా గొప్పవాడివి, కోటి సూర్య సమప్రభ, కోటి సూర్యుల కాంతి కలిగిన వాడివి నువ్వు, అజ్ఞానాంధస్య అజ్ఞానధ్వాంత విధ్వంస కోటి సూర్య సమప్రభ. అజ్ఞానం అనేటటువంటి ధ్వాంతం అంటే చీకటి. ఆ చీకటిని తొలగించాలి అంటే మామూలు కాంతి సరిపోదట. మామూలు చీకట్లు పోగొట్టడానికి ఏమో దీపం పెడతాం. మరి అజ్ఞానం అనే చీకట్లు పోగొట్టాలంటే ఈ చీకట్లు కాదు, తొలగించడానికి సూర్యుడు కావాలట. ఆ సూర్యుడు ఒక్కడు సరిపోడట, కోటి సూర్యుల కాంతి కలగాలి. అంటే గురువు యొక్క జ్ఞానం ఎంత గొప్పదో చెప్తున్నారు. చాలా గొప్ప జ్ఞాన శక్తి కలిగిన వారైతేనే శిష్యులలో ఉన్నటువంటి అజ్ఞానం అనేటువంటి చీకట్లని పారద్రోలగలుగుతారు. అందులో సూత నువ్వు అలాంటి వాడివి అని సౌనకాది మహర్షులంతా ఆయన్ని ప్రార్థన చేశారు. స్వామి మమ కర్ణ రసాయనం, మా కర్ణాలకి చెవులకి తుప్పు పట్టిపోయినాయా, ఆ తుప్పు పట్టినటువంటి చెవులకి కాస్త ఆ తుప్పు వదిలించండి, ఏం వింటే మాకు మంచి జరుగుతుందో అలాంటి మంచిని మాకు అందించండి అని సూతాఖ్యాహి కథాసారం కథాసారమాఖ్యాహి, ఏ కథ వింటే మాకు అమృత తుల్యమవుతుందో అలాంటి కథని మాకు చెప్పండి అని ప్రార్థన చేస్తున్నారు సౌనకాది ఋషులంతా. ఇక్కడ ఒక మాట చెప్తాం, చెప్పేసి మనం కథలోకి వెళ్ళిపోదాం. గురువు ఎంత గొప్పవాడంటే, ఇహలోకంలో ఉండే సుఖాలు కావాలి అంటే ఒక మణి ఉంటుందండి. ఆ మణి ఎవరి చేతికైనా చిక్కింది అంటే వాడు ఆ మణిని తలుచుకుంటే అన్నీ వచ్చేస్తాయట. ఆ మణి పేరు చెప్పమంటారా మీ అందరికి? ఎంతమంది? అందరికి కావాలి. అబ్బో మగవాళ్ళు ఎత్తేసారు, ఆడవాళ్ళు ఎత్తరా. వాళ్ళకి తెలుసు నాకు దొరకదండి. దానికి పేరు చింతామణి అని పేరు. ఏం పేరు? చింతామణి అంటే నాటకం వేసే అమ్మాయిని తెచ్చుకోకండి, లేనిపోయింది. చింతామణి అని ఒక మణి ఉంటుంది. ఆ మణి అందరి చింతల్ని పారద్రోలుతుంది. అలాంటి చింతామణి లోక సుఖాన్ని ఇస్తుందట. సురద్రు అని ఇంకో చెట్టు ఉందటండి. ద్రుమము అంటే చెట్టు, సురద్రు అంటే దేవతల వృక్షం, కల్పవృక్షం. ఆ వృక్షాన్ని ప్రార్థిస్తే స్వర్గ సంపదం, స్వర్గాది లోకాల్లో ఉండే ఆనందాన్ని మొత్తాన్ని సంపదలన్నింటినీ అది ఇస్తుందట. కానీ చాలా దుర్లభమైంది ఒకటి ఉందటండి. ఎంత తపస్సు చేసినా యోగులకు కూడా దుర్లభమైంది ఒకటి ఉంది. అలాంటి దాన్ని మనకి అందించేది గురువు యొక్క అనుగ్రహం అన్నమాట. అందుకే ప్రయచ్చతి గురుప్రీత వైకుంఠం యోగి దుర్లభం. యోగులకు కూడా దుర్లభమైనటువంటి ఆ వైకుంఠాన్ని గురుప్రీత, ఒక గురువు మన విషయంలో సంతోషించాడు అనుకోండి, వీడు బాగున్నాడురా, వీడికి మంచి జరగాలి అని గురువు అనుకుంటే, ఆయన అనుకుంటే అయిపోతుంటాడు. యోగులకు కూడా దుర్లభమైనది వచ్చేస్తుంటాడు. అంత గొప్పతనం గురువుకు ఉంది. For more videos like this, subscribe Big TV channel.